అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్. ఈరోజు మనం ఎంతో పవిత్రమైన బద్రీనాథ్ లేదా బద్రీనారాయణ ఆలయం విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయం విష్ణువుకి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఇది హిందువుల యొక్క ప్రాముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఈ బద్రీనాథ్ ఆలయం ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో అలకానంది నది దగ్గర సన్నిహితంగా ఉంది. ఈ ఆలయాన్ని వైష్ణవ సాంప్రదాయంలో భగవంతుడు విష్ణువు యొక్క తపోభూమిగా భావిస్తారు. అంటే ఈ ప్రదేశంలో భగవంతుడు విష్ణువు వచ్చి తపస్సు చేసుకున్నాడు అని భావిస్తారు. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. శంకరాచార్యుల వారు 4 పుణ్యక్షేత్రాలని కలిపి 4 ధామ్ అని అన్నారు. అంటే ఈ 4 ధామ్లో రామేశ్వరం, పూరి జగన్నాథ్, బద్రీనాథ్, కేదార్నాథ్, ఈ 4 పుణ్యక్షేత్రాలని కలిపి 4 ధామ్ అని అన్నారు. ఇక్కడ మీరు గుర్తించగలిగేది అయితే రామేశ్వరం, పూరి జగన్నాథ్, బద్రీనాథ్ ఈ 3 కూడా వైష్ణవుల పుణ్యక్షేత్రాలు అయితే కేదార్నాథ్ శైవైట్ పుణ్యక్షేత్రాలు. అంతేకాదు ఈ చోటా చార్ధామ్లో కూడా బద్రీనాథ్ ఉందండి. ఈ చోటా చార్ధామ్ ఏమిటంటే బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి అండ్ గంగోత్రి ఈ 4 కలిసి చోటా చార్ధామ్ యాత్రలో కూడా ఉంది. విష్ణుకి అంకితం చేసిన 108 గుడులు అంటే ఇవి ప్రత్యేకమైన ప్రదేశాల్ని దివ్య దేశాలు అని అంటారు. ఆ దివ్య దేశాల్లో ఈ బద్రీనాథ్ ఆలయం కూడా ఒకటి. అలానే మనందరం ఎక్కువగా దర్శించుకునే తిరుపతి కూడా దివ్య దేశాల్లో ఒకటి. శ్రీరంగపట్నం ఈ విధంగా దివ్య దేశాలు 108 ఉన్నాయి విష్ణువుకి అంకితం చేసినవి. సో బద్రీనాథ్ ఆ 108లో ఒకటి. ఇక్కడ విష్ణుమూర్తి మనకి బద్రీనాథుడిగా దర్శనం ఇస్తారు. బద్రీనాథ్ ఆలయం హిమాలయాల ఒడిలో ఉంది. మీరు ఎటువైపు చూసినా ఎంతో అద్భుతమైన ప్రకృతి సౌందర్యాలు మనస్సుకి ఆహ్లాదకరాన్ని కలిగిస్తాయి. ఈ హిమాలయ ప్రాంతంలో తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఆలయాన్ని ప్రతి సంవత్సరం 6 నెలలు మాత్రమే తెరిచి ఉంచుతారు. ఏప్రిల్ చివరి నుండి నవంబర్ మధ్య వరకు ఈ ఆలయం భక్తులు సందర్శించుకోవడానికి అనువైన సమయం. మిగిలిన 6 నెలలు ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఆ సమయంలో దేవతలు వచ్చి ఆలయంలోని పూజలు చేస్తారు అని కూడా అంటారు. కానీ 6 నెలలు తెరిచి ఉన్న ఈ తీర్థయాత్రల్లో 10 లక్షలకు పైగా భక్తులు వచ్చి బద్రీనారాయణ్ణి దర్శనం తీసుకుంటారు. మరి మనం పూజించే ఈ బద్రీనారాయణుడు ఏ విధంగా మనకి దర్శనం ఇస్తున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆలయంలో పూజించే బద్రీనారాయణుడి రూపం నల్లరాతి విగ్రహం. అంటే ఇక్కడ మనకి విష్ణువు నల్లరాతి విగ్రహంలో కనిపిస్తారు. ఎత్తు 1 అడుగు మాత్రమే. ఈ విగ్రహాన్ని సాక్షాత్ స్వయంభూగా వెలిసిన విగ్రహాల్లో ఒకటిగా భావిస్తారు. అంటే విష్ణువే స్వయంభూగా ఈ విగ్రహంలో వెలిశారు అని అంటారు. బద్రీనాథ్ ఎక్కడుందండి? బద్రీనాథ్ నార్త్ ఇండియాలోని ఉంది కదా. మరి ఆ బద్రీనాథ్లో పూజారి ఎవరు అంటే ఆ పూజారి కేరళ నుండి ఉన్నారు. ఈ సాంప్రదాయం శంకరాచార్యుల వారు మొదలుపెట్టారు. బద్రీనాథ్ ఉత్తర భారతదేశంలో ఉన్నప్పటికీ ప్రధాన పూజారిగా లేదా రావల్ సాంప్రదాయకంగా దక్షిణ భారత రాష్ట్రమైన కేరళ నుండి ఎన్నుకోబడిన నంబుదిరి బ్రాహ్మణుడు ఇక్కడ ప్రధాన పూజారిగా ఉంటారు. ఇప్పుడు మనం బద్రీనాథ్ ఆలయ చరిత్ర ఏంటో తెలుసుకుందాం. అతి పవిత్రమైన విష్ణు పురాణం, స్కంద పురాణం వంటి ప్రాచీన మత గ్రంథాల్లో ఈ ఆలయం ప్రస్తావించబడింది. కానీ ఇది హిమాలయాల్లో ఎన్నో వేల సంవత్సరాలు మంచులో కూడా కూరుకుపోయింది అని చెప్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని పునరుద్ధరించింది 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆ తర్వాత ఇప్పుడు మనం బద్రీనారాయణుడు దర్శనం ఎలా జరుగుతుంది అన్నది చూద్దాం. బద్రీనారాయణుడు మనకి యోగ ముద్రలో కనిపిస్తారు. ఈ ఆలయంలోని ప్రధాన మందిరంలో బద్రీ చెట్టు కింద బంగారు పందిరి కింద మనకి బద్రీనారాయణుడు ఒక చేతిలో శంఖం, ఇంకొక చేతిలో చక్రం పట్టుకున్న భంగిమలో ఉంటారు. ఇంకొక 2 చేతులు ఒకదానిలో ఒకటి ఒడిలో విశ్రాంతి అంటే పద్మాసన భంగిమలో కూర్చొని కనిపిస్తారు.
ఈ బద్రీనాథుడి చూస్తే మనసంతా నిండిపోతారు. 2 కళ్ళు సరిపోవు బద్రీనాథుడి దర్శనం చేసుకోవడానికి. అందుకోసమే ప్రతి సంవత్సరం ఎన్నో లక్షల మంది భక్తులు వెళ్ళి ఆ బద్రీనారాయణ్ని దర్శనం చేసుకుంటూ ఉంటారు. మీ అందరికీ కూడా ఆ బద్రీనారాయణుడి ఆశీస్సులు దొరకాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.